హాయ్ ఫ్రెండ్స్, చాలామంది విద్యార్థులకి రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం సాధించాలని లేదా స్టేషన్ మాస్టర్ ఉద్యోగం సాధించాలని ఒక కళ. మరి మీ కళని నిజం చేసుకునే అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది. సో మనకి ఈ 2024లో మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే మనకి ఎప్పుడు ఉంటుంది, అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అలాగే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి, సో బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, అంటే మనం ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే మనం ఎలా ప్రిపేర్ కావాలి, అలాగే సిలబస్ ఎలా ఉంటుంది, ఆ సిలబస్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, సో ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. సో ఇదొక మంచి అవకాశం, ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే రైల్వేలో ఉద్యోగం సాధించాలంటే మనకి ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇది 1 month 2 month ప్రిపేర్ అయితే వచ్చేవి కావు. సో మీరు ఏ క్షణమైతే రైల్వే ఉద్యోగం సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ క్షణం నుంచే మీరు సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా రైట్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఆర్ఆర్బీకి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఏఎల్పి, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ అలా ఏ కోర్స్ అయినా తీసుకోండి, కేవలం 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా క్లాసెస్తో పాటు కంప్లీట్ టెస్ట్ సిరీస్, అంటే టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీకు వ్యాలిడిటీ 1 year ఉంటుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఒక కోర్స్ తీసుకునే ముందు ఫ్యాకల్టీని మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సెలెక్ట్ అయినట్టే, అంటే సక్సెస్ అయినట్టేనే అర్థం. సో ఇందులో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో విఎన్ రాజు సార్, అంటే మీకే నేను రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ టీచ్ చేశాను. సో మీకు తెలుసు రీజనింగ్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెన్స్ ఏంటో. సో మీరు ఈ ఎగ్జామ్స్లో దాదాపుగా 50% మీకు ఆ రీజనింగ్ మ్యాథమెటిక్సే ఉంటాయి మార్క్స్. సో ఇందులో మనం ఎక్కువ స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా జాబ్ సాధించడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్ కూడా తీసుకుంటే అన్ని సబ్జెక్ట్స్, సైన్స్ కావచ్చు, జీకే కావచ్చు, అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మీకు ఉంటారు. సో మీకు కావాలంటే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో వీలైతే డెమో క్లాస్ ఉంటాయి, వినండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా రైట్. సో ఇక మనకి ఈ టాపిక్లోకి వెళ్తే మనకి టికెట్ కలెక్టర్ కావాలంటే మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే స్టేషన్ మాస్టర్ కావాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. సో మరి దీనికి సంబంధించి మనకి ఒక టికెట్ కలెక్టర్ కావాలంటే సపరేట్గా మనకి ఎగ్జామ్స్ ఉంటాయా, అలాగే స్టేషన్ మాస్టర్కి అంటే మనకు ఇంతకుముందు ఈ టికెట్ కలెక్టర్కి సపరేట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి ఈ టికెట్ కలెక్టర్తో పాటు వేరే పోస్టులు కూడా అన్నిటికి కలిపి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. దాన్నే ఎన్టీపీసీ అని పిలుస్తున్నారు. ఎన్టీపీసీ అంటే ఏంటంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. సో దీనిలో మనకి క్వాలిఫికేషన్ ఏముంటాయి, సో మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో మనకి ఏవైతే కొన్ని పోస్టులు ఉంటాయి, అంటే టికెట్ కలెక్టర్ లాంటి కాకుండా ఇంకా కొన్ని పోస్టులు ఉంటాయి. వీటికి సంబంధించిన ఏజ్ ఏంటంటే మనకి 18 to 30 years ఉండాలి. అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే బీసీ వాళ్ళకైతే 3 years, అలాగే 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సో ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అలాగే డిగ్రీ వాళ్ళకైతే మనకి ఏజ్ 18 to 33 years, అంటే డిగ్రీతో ఏవైతే పోస్టులు ఉంటాయో, అంటే స్టేషన్ మాస్టర్ కాకుండా మనకి ఇంకా కొన్ని పోస్టులు ఉంటాయి, వాటికి 18 to 33 years ఉండాలి. అలాగే +3 +5 years మామూలుగా ఉంటాయి. సో యాక్చువల్గా మనకి ఈ నోటిఫికేషన్ అనేది లాస్ట్ నోటిఫికేషన్ మనకి దాదాపుగా 35,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఈసారి కూడా మనకి ఇంకా చాలా ఎక్కువగా పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకి ఇందులో మనకి ఈ టికెట్ కలెక్టర్, సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటారు, దాన్నే టీసీ అంటారు. ఈ టికెట్ కలెక్టర్తో పాటు మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో మనకి ఏమేమి పోస్టులు ఉంటాయంటే ట్రైన్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇవన్నీ కేవలం మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తోనే ఈ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండే పోస్టులు ఏమున్నాయంటే మనకి స్టేషన్ మాస్టర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. సో వీటితో పాటు ఇంకా కొన్ని పోస్టులకి అంటే ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటిస్, ఇవన్నీ పోస్టులు కూడా మనకి ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకేనా రైట్. సో ఈ అన్నిటికీ కలిపి ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఈ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకుంటే మనకి స్టేజ్ 1లో మనకి CBT 1 అంటారు, అలాగే CBT 2 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది. తర్వాత CBAT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. సో స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే మనకు ముఖ్యంగా ఈ CBT 1, CBT 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ CBT 1లో మీరు క్వాలిఫై అవుతానే, అంటే దాదాపుగా 1:200 రేషియోలో మీకు CBT 2కి పంపిస్తారు. అంటే ఖచ్చితంగా CBT 1లో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేస్తేనే మనకి CBT 2కి ఎలిజిబుల్ అవుతాం.
సో ఇందులో మరి CBT 1లో ఏముంటుంది, CBT 2లో ఏముంటుందంటే ఒకసారి మీరు సిలబస్ కనుక గమనిస్తే సో మనకి మెయిన్లీ మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్లో మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్లో 30 క్వశ్చన్ 30 మార్క్స్, అలాగే రీజనింగ్లో 30 క్వశ్చన్ 30 మార్క్స్. మీరు ఇక్కడ టైం కనుక గమనిస్తే జస్ట్ 90 మినిట్స్లో మీరు 100 క్వశ్చన్స్, అంటే చూడండి మనకు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ఒక్క నిమిషం కూడా లేదు, కేవలం మనకి కొన్ని సెకండ్సే ఉంటాయి. ఆ కొన్ని సెకండ్స్లో మనం అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా రైట్. అలాగే మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అంటే 1/3 అంటే ఒక రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్స్ డిడక్ట్ చేస్తారనమాట. ఓకేనా రైట్. సో ఇందులో మనకి CBT 1 సంబంధించింది. అలాగే CBT 2 తీసుకుంటే మనకి సేమ్ సిలబస్సే ఉంటుంది, సిలబస్లో మార్పే ఉండదు, సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ 100 మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ 120 మార్క్స్ ఉన్నాయి. సేమ్ మ్యాథమెటిక్స్కి 35, రీజనింగ్ 35, అలాగే జనరల్ అవేర్నెస్కి 50. సో సబ్జెక్ట్స్ వై తీసుకుంటే సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే టైం చూడండి, 90 మినిట్స్, అక్కడేమో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ 120 క్వశ్చన్స్ మనకి 90 మినిట్స్లోనే, టైం మాత్రం అదే ఉంది, క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ పెరిగాయి. సో ఎంతో ప్రాక్టీస్ చేస్తే తప్ప మనం ఆ స్పీడ్ అనేది మనం మెయింటైన్ చేయలేము. ఓకేనా రైట్. ఇక మరి ఈ సబ్జెక్ట్స్లోకి తీసుకుంటే మనకి సిలబస్ ఎలా ఉంటుంది. సో మెయిన్లీ మనకి సిలబస్ వచ్చేసి మనకి రీజనింగ్. సో రీజనింగ్ అనేది మనకి ఈ అన్ని సబ్జెక్ట్స్లో కంటే మీకు రీజనింగ్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. అంటే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది రీజనింగ్ సబ్జెక్టే. ఓకే రైట్. సో ఈ రీజనింగ్ సబ్జెక్ట్లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి. వీలైతే ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. సో కంప్లీట్గా ఒక నోట్బుక్లో మెయింటైన్ చేయండి. సో దీనిలో మనకి రీజనింగ్లో ఫస్ట్ మనకి బేసిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్స్ ఏంటంటే మనకి ఫస్ట్ మీరు ఆ రీజనింగ్ టాపిక్స్లోకి వెళ్ళే ముందు లెటర్స్, అంటే A to Z లెటర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క స్థానాలు అంటే A1, B2, C3, D4 అలా వాటి యొక్క పొజిషన్స్ మనం నేర్చుకోండి. ఎందుకంటే వాటికి సంబంధించిన కాన్సెప్ట్సే ఒక 4-5 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అది స్టార్టింగ్ పొజిషన్ ఎలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ G యొక్క పొజిషన్ ఎంత అంటే 7, అది స్టార్టింగ్ పొజిషన్. మరి రివర్స్ నుంచి అంటే Z నుంచి కౌంట్ చేస్తే G యొక్క పొజిషన్ ఎంత అంటే మనకి 20. ఇలా మనకి స్టార్టింగ్ పొజిషన్, రివర్స్ పొజిషన్ ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ T యొక్క పొజిషన్ ఎంత అంటే మనకి స్టార్టింగ్ నుంచి కౌంట్ చేస్తే 20 వస్తుంది. అలాగే రివర్స్ పొజిషన్ ఎంత అంటే మనకి అంటే Z నుంచి కౌంట్ చేస్తే పొజిషన్ ఎంత అంటే 7. ఇలా ఆ పొజిషన్స్ అని మీరు పర్ఫెక్ట్గా ఐడియా ఉంటే సో దీనికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో టాపిక్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో అందుకే మనకి ఈ లెటర్స్ బేస్ మీద క్వశ్చన్స్ అనేవి మనకి ఎన్ని వస్తాయంటే దాదాపుగా మనకి 6 to 7 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 6 to 7 క్వశ్చన్స్ మనకి ఈ లెటర్స్ బేస్ మీద వస్తాయి కాబట్టి ఫస్ట్ మీరు అవి పర్ఫెక్ట్గా ఉంటే ఈ 6 to 7 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా రైట్. సో ఇవి దీనికి సంబంధించిన టాపిక్స్ ఏంటో చూద్దాం. మనకి రీజనింగ్లో సో లెటర్స్ మనకి సంబంధించిన టాపిక్స్ ఏంటంటే మనకి ఎనాలజీ ఉంటుంది, అంటే ఇందులో లెటర్ ఎనాలజీ ఉంటుంది, అలాగే ఆల్ఫాబెటికల్ ఉంటుంది, అలాగే కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది. ఓకే. సో ఇలా మనకి ఈ 3 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనిలోనే మనకు ఒక 5 to 6 టాపిక్స్ లాగా వస్తాయి. సో 5 to 6 టాపిక్స్ నుంచి మనకి 6 to 7 క్వశ్చన్స్ రావచ్చు. సో అవి నేర్చుకుంటే మనకి 6 to 7 క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా రైట్. ఇక మిగతావి తీసుకుంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఎక్కువగా వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి అని చూసుకుంటే సో ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు దీన్ని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ కండి. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్ వర్బల్ అని చెప్పవచ్చు. నాన్ వర్బల్ నుంచి ఖచ్చితంగా మనకి ఒక 5 to 6 క్వశ్చన్స్ షూర్గా వస్తాయి. సో ఇందులో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, అలాగే సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, అలాగే హిడెన్ ఫిగర్స్, సో కౌంటింగ్ ఫిగర్, అలా మనకి ఇన్కంప్లీట్ ఫిగర్స్ కావచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో నాన్ వర్బల్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి రీజనింగ్లో. ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పవచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్. మనం ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక 4 to 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో మనకి ఖచ్చితంగా మనకి ఇప్పుడు జరగబోయే NTPC ఎగ్జామ్లో కూడా మనకి ఆర్గ్యుమెంట్స్ అజంప్షన్స్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ రావచ్చు. అంటే మనకి ఇందులో ఆర్గ్యుమెంట్స్ అని కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, దానికి సంబంధించి మనకి కన్క్లూజన్ అంటే ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు, లేదా అజంప్షన్ ఉండొచ్చు, లేదా కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉండొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఓకేనా. సో నాన్ వర్బల్ అలాగే ఈ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మనకి ఇందులో దీనిలో తీసుకుంటే డేటా ఇంటర్ప్రిటేషన్, అంటే మనకి దీని నుంచి ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కోడింగ్ డీకోడింగ్. సో కోడింగ్ డీకోడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా మనకి ఒక 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత ఏంటంటే ఆల్ఫాబెట్ సిరీస్, దీని నుంచి కూడా మనకి ఒక 2 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సో ఏవైతే ఇప్పుడు నేను ఒక 5 కాన్సెప్ట్స్ డిస్కస్ చేశానో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు రీజనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం 30 మార్క్స్ ఇచ్చారు. 30 మార్క్స్లో ఈ 5 కాన్సెప్ట్స్ నుంచి ఖచ్చితంగా ఒక 15 to 18 మార్క్స్ వస్తాయి. అంటే దాదాపుగా 50% మనం ఎక్కువగా స్కోర్ చేసే టాపిక్స్ కాబట్టి సో దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ మిగతా టాపిక్స్ కూడా మనకి ఖచ్చితంగా చేయాలి. అంటే మిగతా వదిలేమని కాదు, సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే ఎక్కువగా వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అని చెప్తున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి ఇందులో మ్యాథమెటిక్స్ తీసుకుంటే, సో మ్యాథమెటిక్స్లో ఫస్ట్ మీరు ఆ టాపిక్స్లో వెళ్ళే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ అంటే ఏంటి? మనకి ఫస్ట్ ఈ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, పర్సంటేజు, అలాగే స్క్వేర్స్, క్యూబ్స్, ఫ్రాక్షన్స్, ఇలాంటివి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి నేర్చుకోండి. ఓకే, మ్యాథ్స్ నాది కాదు అని భయపడకండి. సో మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా వరీ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకుంటే ఏంటంటే ఇవన్నీ అంటే బేసిక్స్ నేర్చుకుంటే మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం కదా సార్, ఆ నేర్చుకోవడం కాదు, ఇలా చూడంగానే నువ్వు ఆన్సర్ చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 24% ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఎంత అని, అంటే 6లో 24% ఎంత అంటే మామూలుగా ఎలా చేస్తాం, 24/100 × 6 చేస్తాం. అలా కాకుండా ట్రిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6 × 4 24, 2 క్యారీ, 6 × 2 12 + 2 14. సో లాస్ట్ నుంచి మనకి రైట్ సైడ్ నుంచి 2 తీసుకుని డెసిమల్ పాయింట్ తీసుకుంటే మీకు ఆన్సర్ 1.44 వస్తుంది. అంటే డైరెక్ట్గా చేయగలగాలి. అంటే ఏ క్యాలిక్యులేషన్ సరే చూడగానే సెకండ్స్లో మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ మీకు రావాలి. సో ఆ ట్రిక్స్ నేర్చుకోవాలి. జస్ట్ నేర్చుకుంటే సరిపోదు, మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు చాలా ఈజీ అయిపోతాయి. ఓకేనా? రైట్. తర్వాత ఇందులో మీరు ఏం చేస్తారంటే మ్యాథమెటిక్స్లో ఫస్ట్ కొంచెం ఈజీ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత ఈజీ టాపిక్స్ ఏముంటాయి మనకి, బాడ్ మాస్ అంటే సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది, డెసిమల్స్ ఉంటుంది, అలాగే ఫ్రాక్షన్స్, ఎల్సిఎం. ఓకే, సో ఇవి కాకుండా ఇంకా మనకి ఈజీ టాపిక్స్ ఏమున్నాయంటే ఇందులో క్యాలెండర్ కూడా ఈజీ టాపికే, అలాగే స్క్వేర్ రూట్, ఓకే, ఏజెస్. సో ఇలా మనకి ఫస్ట్ కొంచెం సింపుల్గా ఈజీ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మిగతా టాపిక్స్ మనకి 1 by 1 ప్లాన్ చేసుకోండి. కాకపోతే మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు మనకి ఏదో ఒక టాపిక్ తీసుకోకుండా ఒక ఆర్డర్గా మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆర్డర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అని స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ పర్సంటేజ్ ఉంది, అంటే పర్సంటేజ్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. అంటే పర్సంటేజ్ సంబంధించిన టాపిక్స్ ఏముంటాయి, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్, ఇది ఒక పార్ట్గా డివైడ్ చేసుకోండి. అలాగే మనకి నెక్స్ట్ రేషియం ప్రపోర్షన్ సంబంధించిన ఒక పార్ట్ డివైడ్ చేసుకోండి. రేషియం ప్రపోర్షన్ సంబంధించిన రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే రేషియో ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్, యావరేజ్. సో ఇలా దేనికి దానికి పార్ట్స్ వైజ్ డివైడ్ చేసుకుంటూ ప్రిపేర్ కండి. ఓకేనా? రైట్. సో ఫైనల్గా ఈ ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ఇందులో కొన్ని ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి, అవి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే మీరు నాన్ మ్యాథ్స్ అయితే వాటిని చూసి భయపడకండి, ఫస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? రైట్. ఎనీహౌ, సో మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా అంటే దీన్ని ఖచ్చితంగా మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే జనరల్ అవేర్నెస్లో వాడు ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు, అండ్ చాలా సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అందుకే మీరు భయపడకుండా మెయిన్ చేయాల్సింది అంటే సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కమాండ్ వస్తుంది కాబట్టి సో దీనిలో కూడా మనం మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి ఇందులో ఇంకా తీసుకుంటే సిలబస్ మనకి జనరల్ అవేర్నెస్ అని ఇచ్చారు. యాక్చువల్గా ఈ జనరల్ అవేర్నెస్ అనేది ఒక ఓషన్ అనే చెప్పవచ్చు, అంటే వెయిటేజ్ కూడా ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ జనరల్ అవేర్నెస్లో ఏమేమి వస్తాయి మనకి, ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ వస్తాయి, స్టాటిక్ జీకే వస్తాయి. స్టాటిక్ జీకే అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్స్, కరెన్సీస్, అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించిన కావచ్చు. ఇలా మనకి ఇవన్నీ ఇంక్లూడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కలిపి మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే మనకి ఇక్కడ క్లియర్గా 10th స్థాయిలో ఉంటుంది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, మనకి ఎన్సీఆర్టీ బుక్స్లోంచి మ్యాక్సిమం మనకి ఆ కాన్సెప్ట్సే మీకు కవర్ అవుతాయి కాబట్టి ఆ స్టాండర్డ్లో మీరు చదువుకోండి. సో ఏదేమైనా ఈ సిలబస్ మాత్రం మీరు అంటే చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవుతే దీనిలో కూడా మీరు ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పాజిటివ్గా ఉండండి. నోటిఫికేషన్ రాలేదు కదా అని అనుకోకండి, ఖచ్చితంగా మనకి ఆల్రెడీ మీకు తెలుసు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే జూన్లో నోటిఫికేషన్ వస్తుందని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. సో జూన్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో జూలైలో అప్లికేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి, జూలైలో స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఆల్రెడీ అఫీషియల్ కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. సో జూలైలో అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి.
మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సో మనకి ఒక 3 months మనకి గ్యాప్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే అక్టోబర్ ఆర్ నవంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్టోబర్ ఆర్ నవంబర్. ఓకే. సో మనకి 2025లో మీరు ఖచ్చితంగా టికెట్ కలెక్టర్ లేదా మీరు స్టేషన్ మాస్టర్ ఏది అనుకుంటే అది ఖచ్చితంగా మీరు ఆ జాబ్ సాధించాలి. సో ఇంకా టైం ఉంది కదా సార్ జూన్లో అని అనుకోకండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకోకండి. సో ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా మీరు ఇంకా దానికోసం చూస్తా అంటే ఖచ్చితంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో జాబ్ కొట్టాలనుకునేవాడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడు. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసేవాడు జాబ్ సాధించలేడు. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. ఇది గవర్నమెంట్ ఎగ్జామ్, ఏదో 1 month 2 months కాదు. ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఓకేనా. సో ఫైనల్గా ఏంటంటే ఈ క్షణం నుంచే ఖచ్చితంగా సీరియస్గా ప్లాన్ చేసుకోండి. మీకు కోర్స్ కావాలనుకుంటే మాత్రం ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ చూసి నచ్చితేనే తీసుకోండి. ఓకేనా. రైట్. ఆల్ ది బెస్ట్.